హాయ్ హలో ఎవ్రీవన్. నేను ఒక కమ్మ సోదరుడిని. నేను ఒకసారి నా మొబైల్లో ఒక రాజకీయ నాయకుడికి అనుకూలంగా స్టేటస్ పెట్టానని నా తోటి కమ్మ సోదరుడు ఒకరు నాకు సిగ్గుందా అని మెసేజ్ పెట్టాడు. ఏమాత్రం అభివృద్ధి జరగకపోతే నువ్వు మాత్రం ఎలా అభివృద్ధి చెందింది అని మెసేజ్ పెడతావని నన్ను నిలదీశాడు. అయితే అతనికి నేను చెప్పా, నేను చూసిన అభివృద్ధి కొంతవరకు నేను సెల్ఫీ తీసి పెట్టగలను, అవి చూపిస్తాను, మిగతా అంతా గురించి నాకు తెలియదు అని. నేను బయట ఎక్కడెక్కడ ఉన్న వాటి గురించో నేను మాట్లాడను, నేను చూపెట్టను. జస్ట్ నాకు చుట్టూ ఉన్న వాటి గురించే ఇప్పుడు మాట్లాడదాం. 600 కోట్లతో తెలంగాణలో శాశ్వత సచివాలయం కడితే 1200 కోట్లతో టెంపరరీ సచివాలయం ఎందుకు కట్టాల్సి వచ్చిందో నాకైతే తెలియదు. కానీ నాకు తెలిసినంత వరకు చిన్న పని కావాలన్నా గతంలో మండల ఆఫీసుల చుట్టూ నెలల తరబడి తిరగడం చూసాం. కానీ ఇప్పుడు మాత్రం ఎలాంటి సర్టిఫికేట్ కావాలన్నా మన సచివాలయంలోనే మన గ్రామంలోనే అందుబాటులో ఉంది. ఇది ప్రతి చోట ప్రతి గ్రామంలో మనకు కనబడుతూనే ఉంటుంది. ఇది నిజం కాదంటారా? 1/2 సెంటు భూమిలో కట్టే క్యాంటీన్లు 600 క్యాంటీన్లు రాష్ట్రం అంతా కట్టడానికి 4.5 సంవత్సరం పట్టింది. అవి కూడా పూర్తి చేయలేకపోయాం. కానీ ఇప్పుడు 11,000 సచివాలయాలు, దాదాపు అందులో 10,000 సచివాలయాలు పూర్తయ్యాయి. అరాకొరా పనులు జరుగుని కొన్ని మాత్రమే ఉన్నాయని మీ పేపర్లలోనే రాశారు. ఈ సచివాలయాలు ప్రతి గ్రామంలో మనకు కనపడడం నిజం కాదంటారా, లేక మన కమ్మని కళ్ళకి కనపడలేదంటారా? దాదాపు 90% వరకు రైతు భరోసా కేంద్రాలు రాష్ట్రం అంతా పూర్తి కావడం నిజం కాదంటారా? అందులో సేవలు అందుతుండడం నిజం కాదంటారా? అన్ని హెల్త్ క్లినిక్లు వర్క్ పూర్తి కాకపోయినా దాదాపు 80% వర్క్ పూర్తయి ప్రతి గ్రామంలో డాక్టర్ అందుబాటులో ఉండడం నిజం కాదంటారా, లేక మనకు కనపడలేదంటారా? ఆ గ్రామంలో ఉన్న ప్రతి పేదవాడి ఇంటికి ఆరోగ్యం బాగాలేకపోతే ఫ్యామిలీ డాక్టర్ విధానంలో ఇంటికే వైద్యం అందడం నిజం కాదంటారా, లేక మన కమ్మని కళ్ళకు కనబడలేదంటారా? ప్రతి గ్రామ సచివాలయ పరిధిలో దాదాపు 2 నుంచి 3 కాలనీలే వచ్చేసాయి. సెంటు భూమిలో బాత్రూమే కాదు, బ్రహ్మాండంగా ఇల్లు కట్టచ్చు, అందులో కాపురము ఉండొచ్చు. 30 లక్షల ఇళ్ళకి ఇంటి జాగా కూడా రిజిస్ట్రేషన్ చేసి చేతిలో పెట్టడం నిజం కాదంటారా, లేక మనకు కనపడలేదంటారా? ప్రతి సామాన్యుడి జీవితాశయం సొంతింటి కళ. అలాంటి కళ నిజమవడం ఏమంటారో అది మీ ఊహకే వదిలేస్తున్నాను. లక్షల మంది నేటికి ఇంటి జాగాలు లేక కొట్టుకుంటున్నారు, ఇల్లు లేకుండా పుడుతున్నారు, ఇల్లు లేకనే చస్తున్నారు. అలాంటి వారి జీవితాశయం నెరవేరింది. శిథిలావస్థలో ఉన్న మన చిత్తూరు కోర్టు ఇప్పుడు మన చిత్తూరుకే తలమానికంగా తయారవుతుంది. ఇది ప్రతినిత్యం మనకు కనబడడం నిజం కాదంటారా? ఇవేవి గ్రాఫిక్స్ కాదు, రాజమౌళిలాగా గ్రాఫిక్స్ చేయడము నాకు రాదు. నేను చూపిస్తున్నది ప్రతినిత్యం మనకు ప్రతిరోజు తారసపడేటివే. నన్ను ఇంకొక అబ్బాయి అడిగిన ప్రశ్న, ఐటీ కంపెనీలో ఆంధ్రాలో ఎక్కడొచ్చాయి, వచ్చుంటే చెప్పు, అక్కడ నేను వెళ్ళి జాయిన్ అవుతాను అని. బాబు బంగారం, ఇది ఎక్కడో హైదరాబాదో బెంగళూరో కాదు, మన చిత్తూరు నియర్లోనే కొత్తపల్లిమిట్ట గ్రామంలో. అదిగో చూడు, చిత్తూరు పుత్తూరు హైవే రోడ్ ఇది. ఉద్యోగంలో జాయిన్ అవ్వాలంటే ఆల్రెడీ ఫస్ట్ బ్యాచ్ తీసుకొని ట్రైనింగ్ కూడా ఇస్తున్నారు. ఓపెనింగ్కి సిద్ధంగా ఉంది. నువ్వు కూడా ట్రై చేయొచ్చు, ఇంటికి దగ్గరలో ఉంటుంది, జాయిన్ అవ్వచ్చు. ఈ సాఫ్ట్వేర్ కంపెనీ కూడా ఇక్కడ కనపడడం నిజం కాదంటారా? నాడు నేడుతో మారిన బడి నిజం కాదా? మన పిల్లల ఒంటిపైన ఉన్న యూనిఫామ్ నిజం కాదా? 8వ తరగతి చదువుతున్న పిల్లల చేతుల్లో ఉన్న ట్యాబులు నిజం కాదా? కూలి చేసుకునే వారి పిల్లలు కూడా ఇంగ్లీష్ మీడియంలో చదవడం నిజం కాదంటారా? వారి పిల్లలను చూసి ఓర్వలేక మనం ట్రోల్ చేయడం నిజం కాదంటారా? నేను చూపిస్తున్నదంతా నాకు దగ్గరలో 20 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉన్నవి మాత్రమే. అంతేగాని వెలుగుండ ప్రాజెక్టు గురించో, కుప్పంకి వచ్చిన నీళ్ళ గురించో, పొంగునూరులోని పెప్పర్ కంపెనీ గురించో, రాష్ట్రానికి వచ్చిన మెడికల్ కాలేజీల గురించో మాట్లాడడం లేదు. అలాగే డీబీటీ స్కీమ్స్ గురించి కూడా నేను మాట్లాడడం లేదు. ఏ రాజకీయ నాయకుడు ప్రమేయం లేకుండా అర్హత ఉంటే చాలు
నేరుగా మన అకౌంట్లోకి డబ్బులు రావడం గురించి కూడా నేను మాట్లాడడం లేదు. అలాగే 1వ తారీఖు ఉదయాన్నే మన చేతికి పెన్షన్ అందిస్తున్న వాలంటీర్ల గురించి నేను మాట్లాడడం లేదు.